నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది పలానా నక్షత్రం, లేకపోతే మాది పలానా రాశి, మా పలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు. ఎంత ఉంది, ఎంత లేదు, పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు, సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి. మరి కుంభరాశికి లేదా కుంభ లగ్నానికి లక్ష్మీ యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏంటి? ఓకే, లెట్స్ టాక్ అబౌట్ కుంభ లగ్నం. ఓకే, కుంభ లగ్నానికి మనకి సెకండ్ అండ్ 11th లార్డ్ బ్యూటిఫుల్ జూపిటర్ ఓన్ హౌస్ లో ఉండడం ఫస్ట్, అంతులేని సంపాదిస్తారు. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ శుక్రుడు ఎగ్జాల్టేషన్, సెకండ్ హౌస్ లో. ఏం కావాలి అసలు, ఏమి అనుకోకర్లా అదే వస్తుంది అనమాట. అంటే శుక్రుడు అంత కంఫర్ట్ లెవెల్ అనేది ఇస్తాడు. అదొకటి కాకుండా కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు శుక్రుడు
చాలా బాగుంటుంది అని Hmm. చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఏమైంది 6th అవుతుంది. ఎగ్జాల్టేషన్ 6th అవుతుంది కానీ ఇస్తాడు సంపద, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు అనేది లెక్క అన్నమాట. Okay. ఎందుకంటే ఇది ఉపచయ హౌస్ కూడా. ఉపచయ హౌస్ అంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ అది కూడా గ్రో అవుతుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, కుంభలగ్నానికి శని అంటే అధిపతి అయ్యాడు. ఆయన 2nd హౌస్లో ఉండడం కూడా అంతులేని సంపద ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఇందాక చెప్పినట్టు శుక్రుడు చాలా Yeah. చాలా బాగుంటుంది. అలాగే 2nd అండ్ 11th లార్డ్ మనకి ఏంటి జూపిటర్ అయ్యాడు. జూపిటర్ ఓన్ హౌస్ లో ఉండడం ఎప్పటికైనా 11th హౌస్ లో ఉండడం అనేది ఏంటంటే మనకి లాభం అనేది ఏం పని చేసినా కూడా లాభం అనేది ఈజీగా పొందుతారు. ఏంటంటే ఈజీగా పనులు చేసేస్తారు, అనుకున్నది చేసేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పొజిషన్. ఓన్ హౌస్ ఒకటి, శని బీయింగ్ ఇన్ 2nd హౌస్, అండ్ ఆల్సో 9th లార్డ్ ఎగ్జాల్టెడ్ ఆర్ 9th లోనే శుక్రుడు ఉండడం అనేది కూడా ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇంకోటి ఏంటంటే మనకి మెర్కురీ కూడా ప్లేస్ అ రోల్ ఇన్ దిస్. ఎందుకంటే 5th లార్డ్ అయ్యాడు, 5th to 5th మళ్ళీ 9th అనమాట. సో ఆయన ఓన్ హౌస్ లో ఉండడం కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది 8th హౌస్ అవుతుంది. సో అంత మంచి ఇది కాదనమాట. సో వి సే ఓన్ హౌస్ లో ఉండడం ఇస్ గుడ్. ఇది కూడా ఓన్ హౌస్ లో ఉండడం వెరీ వెరీ గుడ్. అలాగే కలయిక 2nd లార్డ్ 9th లో ఉండడం కానీ 9th లార్డ్ 2nd లో ఉండడం కానీ అంటే ఏంటి, జూపిటర్ ఏమో ఇక్కడ ఉండడం అండ్ వీనస్ ఏమో ఎగ్జాల్టేషన్ లో ఉండడం అని అలా కూడా వండర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. అంతులేని సంపదకి దారి తీస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మన ప్రెడిక్షన్స్. అండ్ ఆల్సో ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్, టైం అనేది రావాలి. టైం వచ్చినప్పుడు, టైం అంటే ఏంటి, దశా విశేషాలు కలిసి రావాలి. అంటే ఏంటంటే మనం ఏ రాశిలో పుట్టామో దాన్ని బట్టి, సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ మనకి యోగాలు ఉండడం కాదు, యోగాలు అందరికీ ఉంటాయి. సో కొంతమందికి పుట్టినప్పుడే అది వెళ్ళిపోతాయి, పుట్టక ముందే పుట్టక మున్పు కూడా అసలు రావు మళ్ళీ అది అసలు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఎప్పటికైనా మనం జాతకం చూసామంటే బ్యాలెన్సింగ్ యాక్టే ఉంటుంది మనకి. అలాగే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ కింద ఏం చేయొచ్చు, తప్పక గురువు కాళ్ళు పట్టుకోవాల్సిందే. గురువు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఏంటంటే మనం ఏ గురువు అయినా సరే, మనం తల్లిని కూడా మనం మొదటి గురువు అనే చూస్తాం. అటు అమ్మవారికి చేయొచ్చు, అమ్మవారి పూజలు చేయొచ్చు, అలాగే దేవి పూజలు చేయొచ్చు. అలాగే ఏంటంటే మనకి శివుడికి కంటిన్యూస్గా పూజ చేయడం అనేది మంచిది. అలాగే కృష్ణుడు జగద్గురు. సో ఒక గురువుకి మనం గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం కానీ, ఆయనకి సేవలు చేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎస్పెషలీ వీళ్ళకి సేవాభావం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, కుంభరాశికి ఎక్కువ. సో అవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, వీళ్ళకి సంపద అనేది ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఒక అదృష్ట జాతకులే అవుతారు ఒకవేళ మీరు చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ లో కనుక ఈ గ్రహాలు ఉంటే. లేని పక్షంలో దత్తాత్రేయులు వారు ఉన్నారు, డెఫినెట్ గా వారి అనుగ్రహంతో వీరు లక్ష్మీ యోగాన్ని ఖచ్చితంగా పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీన లగ్నం లేదా మీన రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.